హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, ఒకప్పుడు ఉదయ్ భానుకి బుల్లితెరపై వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. అప్పుడంటే సోషల్ మీడియా లేదు కాబట్టి ఈమె అంతగా హైలైట్ అవ్వలేదు. కానీ వెండి తెరపై బుల్లితెరపై మాత్రం ఉదయ్ బాబు సంచలనాల పరంపర చాలా ఏళ్ల పాటునే కొనసాగింది. యాంకర్ సుమకి గట్టి పోటీ ఇచ్చిన ఈ భామ ఏకకాలంలోనే అనేక షోస్తో పాటు సినిమా ఈవెంట్స్ కూడా చేసి మెప్పించింది. యాంకర్గా కెరీరు పీక్స్కి వెళ్తున్న సమయంలోనే సడన్గా బ్రేక్ తీసుకుంది. పెళ్లి, పిల్లలు వంటి కారణాలతో ఆమె ఇండస్ట్రీకి చాలా ఏళ్ల పాటు దూరమయ్యింది. నటిగా కెరీర్ని స్టార్ట్ చేసిన ఉదయ్ భాను అడపాదడపా సినిమాలు చేసి అక్కడ అంతగా రాణించలేకపోయింది. ఇక నటిగా సక్సెస్ కాలేకపోయిన ఉదయ్ భాను యాంకరింగ్లో మాత్రం సక్సెస్ అయింది. ఉదయ్ భాను చేసిన ప్రతి షో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బుల్లితెర క్రేజ్తో వెండి తెరపై కూడా ఈమె ఒక వెలుగు వెలిగింది. అయితే 10 ఏళ్ల క్రితమే ఈమె బ్రేక్ తీసుకుంది. సడన్గా ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయిందో అనేది పెద్ద మిస్టరీ. ఇక ఈ మధ్య మళ్ళీ ఉదయ్ భాను యాంకర్గా సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసి అడపాదడపా షోలు చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఉదయ్ భాను నీతోనే డ్యాన్స్ షోకు యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలోనే ఆమె స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకుంది. తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను ఈ షో వేదికపై పంచుకుంది. బాలయ్యతో అనుబంధాన్ని, ఆయన చేసిన పనిని బయటపెట్టి ఎమోషనల్ అయ్యింది. మరి బాలయ్య ఏం చేశాడు, ఆమె ఎందుకు కన్నీళ్లు పెట్టుకుందంటే, నీతోనే డ్యాన్స్ షోలో బాలకృష్ణ గురించి టాపిక్ రాగా ఈ సందర్భంగా యాంకర్గా ఉన్న ఉదయ్ భాను రియాక్ట్ అవుతూ బాలయ్య బాబు గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేసుకుంది. తాను 12 ఏళ్ల నుంచే పని చేయడం ప్రారంభించిందట. తన జీవితంలో సెలబ్రేషన్ అనేదే లేదట. అయితే ఆడపిల్లలకు కూడా కోరికలుంటాయి. ప్రెగ్నెంట్ అయ్యాక ఆ కోరికలు మరింతగా పెరుగుతాయి. కానీ కొన్ని సంఘటనల తర్వాత దేవుడు లేడనిపించింది. దేవుణ్ణి నమ్మకూడదనుకున్నా అని చెప్పుకొచ్చింది. ఇక పిల్లలంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేనని, కానీ నా దగ్గర నుంచి ప్రతి బిడ్డను కొందరు దూరం చేసేశారని, ఫైనల్గా నాకంటూ దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడని ఎమోషనల్ అయ్యింది. ఇక ఫస్ట్ టైం నా బిడ్డల బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుని నా ఇండస్ట్రీనే నా ఫ్యామిలీ అనుకుని కొంతమందికి ఫోన్ చేశానని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కొందరు రెస్పాన్సే ఇవ్వలేదని, బాలయ్య బాబు నెంబర్కి ఒక్క మెసేజ్ పెట్టగానే ఆయన నుంచి అరగంట తర్వాత ఫోన్ వచ్చిందని అంటూ ఈ భామ ఎమోషనల్ అయ్యింది. మొత్తంగా ఈమె చెప్పిన మాటలు ఆడియన్స్తో పాటు అక్కడ ఉన్నవారికి కూడా కన్నీళ్లు తెప్పించాయి. ఏది ఏమైనా ఉదయ్ భాను సెకండ్ ఇన్నింగ్స్లో మరోసారి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.